వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సినీ అనలిస్ట్ ప్రకాష్ గారు. ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసి రావడం అయితే జరిగింది. సో సినిమా ఎలా ఉంది అంటే, సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవైనా సరే బాలకృష్ణ గారి సంక్రాంతికి వచ్చిందంటే అది హిట్ అని అంటారు. కానీ ఈ డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది, ప్రజల్లోకి వెళ్ళిందా, హిట్ అయిందా లేదా అని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా రావడం అయితే జరిగింది డాకు మహారాజ్. అంటే బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా సరే హిట్ అవుతుంది. సో అదే విధంగా ఈ ప్రజల్లో ఈ రీచ్ వచ్చిందంటారు ఈ సినిమా. ట్రైలర్ చూసాం మనం. ట్రైలర్ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి తీసుకెళ్ళాయి. పోతే మన మాస్ హీరో సినిమాలు అంటే సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ పండగ మనకే కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా. సో మాక్సిమం కలెక్షన్స్ అనేవి సంక్రాంతి అప్పుడే వస్తాయి. అందుకనే మనం చూస్తూ ఉంటాం 3-4 సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. మెజారిటీ మాస్ సినిమాలే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి లో రిస్క్ పిక్చర్స్. ఇందులో పెద్దగా ఏదో ఇంప్రవైజేషను లేకపోతే ఏదో కొత్త ఎలిమెంట్ ఏదో తీసుకురావడం ఇట్లా ఉండదు. మాస్ సినిమాల్ని బాగా ప్యాకేజ్ చేయగలిగితే అది హిట్స్ అవుతాయి. అండ్ బాలయ్య బాబుది గోల్డెన్ పీరియడ్ నడుస్తా ఉంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాం. హిట్ తర్వాత 3 సినిమాస్ కూడా హిట్టే, సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అనే పబ్లిక్ టాక్ వస్తుంది. మీరు అంటే అంత ప్రొడ్యూసర్స్ కి ఒక ఫార్ములా దొరికిపోయింది. బోయపాటి ఒక్కడే కాదు, వేరే వాళ్ళు కూడా హిట్స్ డెలివర్ చేస్తారనేది అర్థమైంది. ఎందుకంటే మనం లాస్ట్ 2 పిక్చర్ చూస్తే యంగ్ డైరెక్టర్స్ మలినేని, దెన్ అనిల్ రావిపూడి, వీళ్ళకి బాలయ్య బాబులో ఉన్న స్ట్రెంగ్స్ ని ఎట్లా ప్యాకేజ్ చేయాలనో. ఒక మాస్ హీరో అతను. ఇప్పుడు రజనీకాంత్ ఎట్లా అయితే తమిళ్ ఇండస్ట్రీలో అంటే ఆయన ఆ స్వాగ్ అది ఇదంతా కూడా ఆ లెవెల్లో తెలుగు ఫీల్డ్లో ఉన్న యాక్టర్ తను. సో ఆయనకున్న పాజిటివ్ పాయింట్స్ని ఎట్లా ప్యాకేజ్ చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలని వీళ్ళు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను బాబీ కొహ్లీ, దీని తర్వాత మన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ తర్వాత ఇది ఇచ్చారు. అండ్ వీళ్ళందరూ కూడా ఈయన ఫ్యాన్స్. సో వాల్తేరు వీరయ్య కూడా లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చింది సార్, అది కూడా ఇటు కొట్టేశారు. అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు ఎలా ప్రెజెంట్ చేస్తే నచ్చుతుందని. ఇంతకుముందు అన్నట్టుగా సంక్రాంతిలో వచ్చే సినిమాలు మటుకు ఫ్యాన్స్ ని మెయిన్ గా రీచ్ అవుతుందా లేదా. మనకేం కావాలి ఫ్యాన్స్ అంటే, హై అడ్రినాలిన్ యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి, మంచి పంచ్ డైలాగ్స్ ఉండాలి, మంచి పాటలు ఉండాలి, అండ్ విలన్ హీరో ఫేస్ ఆఫ్ సీన్స్. సో టోటల్ గా ఎంటర్టైనింగ్ గా ఉండాలి. సో ఆ విధంగా చూస్తే దిస్ ఇస్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. సినిమా అయితే బాగుందని అంటున్నారు. బాగుంది. అంటే మనం బాలకృష్ణ గారు అంటే మనం మంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. డైలాగ్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, అవన్నీ సినిమాలో బాలకృష్ణ తగిన విధంగా ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. అంటే ఆయన కూడా కొద్దిగా మార్పు చేస్తా ఉన్నారు. బాలయ్య బాబు అంటే ఇంకొన్ని ఉంటాయి, లైక్ డ్యూయల్ రోల్ ఉంటది చాలా మటుకు, అది ఇందులో లేదు. కానీ ఆయనకు కలిసి వచ్చే పవర్ఫుల్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఉందన్నమాట. అంటే మనకి ట్రీజర్ లో చూసింది ఒకలా ఉంది, ట్రైలర్ లో చూసింది ఒకలా ఉంది సార్. మనం ట్రీజర్ లో చూసేసరికి ఏమైందంటే, అంటే డాకు మహారాజ్ ఫైట్లు అవి ఇవి చూపిస్తారు, కానీ ట్రేజర్కి వచ్చేసరికి ఒక పాపతో ఉన్నదన్నమాట మొత్తం. అసలు డ్యూయల్ రోల్ ఏమో అనుకున్నాం, మీరు చెప్తున్నారు డ్యూయల్ రోల్ కాదని. అసలు దానికి కొంచెం ఏమన్నా కొంచెం కొద్దిగా బేసిక్ కథలోకి వెళ్తే, సీతారాం అనే ఇంజనీర్ ఉంటాడు. నార్త్ లో ఉండే ఒక వాటర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వెళ్ళి తను ఎట్లా డాకు మహారాజ్ కావాల్సి వస్తుంది ఏ పరిస్థితుల్లో అనేది ఒక పార్ట్. ఇంకోటి ఈ డాకు మహారాజ్ కి ఈ చిన్న పాపకి బేబీ వైష్ణవి చాలా అమేజింగ్ గా ప్లే చేసింది. ఆమెకు చాలా మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్ అది, ఆల్మోస్ట్ 30 మినిట్స్ కనబడుతుంది. సో డాకు మహారాజ్ కి పాపకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటి, విలన్స్ కి డాకు మహారాజ్ కి ఈ ఫ్యామిలీకి చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీకి ఏంటనేదే ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేదే ఈ పిక్చర్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా స్టోరీ లైన్ కొద్దిగా చిన్నగానే ఉన్నా ఆ ప్యాకేజింగ్, ఆ ప్రెజెంటేషన్, ఆ స్టైల్ కోషెంట్ మనం బాలయ్య బాబుని చూస్తా ఉన్నాం. సినిమాకి ఆయన స్టైలిష్ గా అవుతాం, అంటే స్టైల్ మేక్ ఓవర్ అయింది. మీరు వీరసింహారెడ్డిలో ఫస్ట్ టైం చూస్తుంటే ఒక జీప్ లో వచ్చే సీన్ ఉంటుంది, ఫస్ట్ ఆల్మోస్ట్ అది ఎంట్రీ సీన్. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఒక సిగార్, అండ్ ఆ కార్ లోంచి, ఆ బ్లాక్ కార్ లోంచి దిగడం అంతే బ్రహ్మాండంగా ఉంది. ఇందులో కూడా మీరు ట్రైలర్ లోనే చూడొచ్చు, అదొకటే ఒక జస్ట్ గ్లింప్స్ అనమాట. అంటే ఎట్లా కనబడుతున్నాడు, నువ్వు జీప్ నుంచి పైకి చూస్తాడు యాక్షన్ సీక్వెన్స్ లో. చాలా బ్రహ్మాండంగా టెరిఫిక్ మేక్ ఓవర్ చేశారు ఆయనకి. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ డైలాగ్స్ అవి అంటే అవి కొద్దిగా ఆయన సినిమాలో ఉండే లెవెల్లో లేవు, అన్ని డైలాగ్స్ లేవు. కొన్ని ఉన్నాయి, 1-2 ఉన్నాయి. లైక్ వార్నింగ్ ఇవ్వాల్సింది చంపేవాడు కానీ చచ్చేవాడు కాదు, ఇట్లాంటివి 1-2 ఉన్నాయి. బట్
టిపికల్ గా ఉండే పంచ్ డైలాగ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయండి. తక్కువగానే. సార్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి సినిమాలో మ్మ్. అంటే సినిమాకి తగిన విధంగా హైలో ఉన్నాయా సాంగ్స్ అన్ని? సాంగ్స్ అంటే మనకు ఒక సాంగ్ కాంట్రవర్షియల్ అయింది చాలా అది. కాంట్రవర్షియల్ కానీ అది అది ఐటమ్ సాంగ్ కాదు. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఈ పిక్చర్ లో. దెన్ ముగ్గురు కూడా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ రౌటేలా, ఈ ముగ్గురు కూడా చాలా మీటీ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే కథని ముందరికి జరిపే క్యారెక్టర్స్, అందులో చాలా పవర్ఫుల్ గా రాశారు క్యారెక్టర్స్ అన్ని కూడా. మనం సాంగ్ ని ఇండిపెండెంట్ గా చూసినంతగా అంతగా అంటే అది అవాయిడబుల్ గానీ అంతగా అంటే చూడడంలో వెళ్ళిపోతుంది అది. అంటే మనం అక్కడ ఫిక్సేట్ కామ్ అది. సో సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్స్, సాంగ్స్ కంటే కూడా తమన్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక 2 సాంగ్స్ చాలా చాలా మెలోడీస్ గా ఉన్నాయి. ఈ మధ్య తమన్ మెలోడీలో కూడా దిగాడు. పాపతోటి ఉన్న సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి కూడా ఇంకొక బ్యాక్గ్రౌండ్ పాట ఏదైతే ఆ చెంబల్లో ఉండే వాళ్ళకి ఆ విలేజ్ వల్ల కన్నీళ్లు కష్టాలు అది పోర్ట్రే చేసే సాంగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే సార్, ఈ సినిమాలో పాజిటివ్ నెగిటివ్స్ ఏమన్నా మీరు కొన్ని చెప్తారా? 2 విధాలుగా అండి. అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ గా ఎలా ఉంది ఈ సినిమా చూద్దాం మనం. పాజిటివ్ అంటే స్టోరీ ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు, కానీ రాసిన విధానం, ఆ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కాస్టింగ్ కూడా అమేజింగ్ గా ఉంది. అప్పుడు ఎంతో మంది యాక్టర్లు, రవి కిషన్, మకరంద్ దేశ్ పాండే, దెన్ బాబీ డియోల్, దెన్ సచిన్ కడేకర్, అసలు బోల్డ్ అంతా స్టార్ కాస్ట్ ఉంది. కానీ ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అంటే పెట్టుడు క్యారెక్టర్లు కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా మీటీ రోల్ ఉంటుంది. కథ రాసుకున్న విధానం బాగుంది. చాలా డాట్స్ ఉంటాయి ఇందులో. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఈ ఉన్న కథలోనే బాగా మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా టాట్ గా ఉంది. పర్టికులర్గా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మనం గెస్ చేయడం కొద్దిగా కష్టమే అవుతుంది. సో అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆల్మోస్ట్ గూస్ బంప్స్, అంటే ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా ఎలివేట్ చేస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే డాకు మహారాజ్ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో వీళ్ళ జర్నీ బ్రహ్మాండంగా సాగుతుంది. అండ్ ఈ పిక్చర్ని నెక్స్ట్ లెవెల్లో కూడా పెట్టింది విజయ్ కార్తిక్ కన్నన్ ఫోటోగ్రఫీ. ఆయన మనం జైలర్లో చూసాం, అమేజింగ్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. ఈ ఫోటోగ్రఫీ అండ్ ఈ మ్యూజిక్ కాంబినేషన్ ఎక్సలెంట్. పర్టికులర్గా చెంబల్లో తీసిన సీన్స్ అని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. దెన్ ఇంకా నెగటివ్ విషయానికి వస్తే క్లైమాక్స్ కొద్దిగా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఏదైతే ఈ యాక్షన్ అంటే టెన్స్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ సీక్వెన్సెస్, అవి ఇంకా ఎక్కువ ఉండాల్సింది. 1-2 ఉన్నాయి. పర్టికులర్గా ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ వస్తుంది. విలన్ ఇంట్లోకి చొరబడి అందరినీ ఊచకోతకు వస్తాడు. మనకు మళ్ళీ ఎప్పుడో సమరసింహారెడ్డి గుర్తుకొస్తుంది. థియేటర్లో అంతా ఒకటే, అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక గ్రేట్ మూమెంట్ అది. అలాంటి సీన్స్ ఇంకొక కపుల్ ఆఫ్ సీన్స్ ఉండేది ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఏ విధంగా అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ కథలు, ఈ మాస్ హీరో కథలు ఉన్నదాన్ని ఈ విధంగా ప్రజెంట్ చేయడం అంటే ఒక నెక్స్ట్ లెవెల్, అంటే టెక్నికల్గా దీన్ని ప్యాకేజ్ చేయడం, ఉన్న దాంట్లోనే రాసుకోవడం, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టడం, ఆ ఎగ్జిక్యూషన్ అనేది బ్రహ్మాండంగా ఉంది. అండ్ మిమ్మల్ని ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. అందరూ బాలయ్య బాబు ఫ్యాన్సే కాకుండా మామూలు ప్రేక్షకుడు కూడా ఈ పండగకి ఏదో ఒక మంచి మసాలా సినిమా, యాక్షన్ సినిమా చూడాలని అందరు కూడా, అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు బ్రహ్మాండంగా. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాప ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది. సో ఫ్యామిలీ తోటి తప్పకుండా చూడొచ్చు. అండ్ మై రేటింగ్ ఇస్ 3/5 అండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్కి 3.5/5. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.